హాయ్ వివర్స్, వెల్కమ్ టు మా ఇంటి అమృతం. బయటేమో వాన వస్తుంది, చల్ల చల్లగా కూల్గా ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు ఈ టైంలో మిరపకాయ బజ్జీ తింటే చాలా బాగుంటుంది కదా. బజ్జీలు వేసుకున్నాం వేడివేడిగా చల్లని వానలో. దానికి ఒక కప్ శనగపిండి తీసుకున్నాను. దానికి తగినంత ఉప్పు, పిండికి తగినంత ఉప్పు తీసుకోవాలి లైట్గా. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ తినే సోడా వేసి పిండిని జల్లించుకోవాలి. జల్లించిన పిండిని ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి. మిర్చి బజ్జీ తినాలంటే బజ్జీ మిర్చియే కావాలా, అవసరం లేదండి. ఇప్పుడు సడన్గా మనం మార్కెట్కి వెళ్ళి మిర్చి తెచ్చుకొని వేసుకోవాలి అంటేకి మనకు తినాలన్న ఇంట్రెస్ట్ పోతుంది. అందుకని మనకి ఇంట్లో ఉండే మిర్చిని వేసేసుకోవచ్చు. ఇలా వాటర్ వేస్తూ కొద్దిగా కలుపుకోవాలి. అంతా మొత్తం పిండి అంతా కలిసేలా కలపాలి. చిక్కగా కలుపుకోవాలి, మరీ పలచ కలపకూడదు. మిర్చికి అంటుకునేలా చిక్కగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత చూపిస్తాను నేను ఎలా కలపాలో. అందుకే వాటర్ కొంచెం వేసి కలుపుకోవాలి, ఎక్కువగా వేయకూడదు. ఇప్పుడు మిర్చిని ఇలా నాట్లు పెట్టుకోవాలి, ఇలా చీరుకోవాలి. కింద దాకా ప్రెస్ అవ్వకూడదు, చీలిక కొద్దిగా ఓపెన్ చేసినట్టు చీరుకోవాలి మిర్చిని. అలాగే అన్నీ మనం ఎన్ని వేసుకోవాలనుకుంటున్నామో అన్ని మిర్చిలు కూడా అలాగా చీల్చుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ అందులో గింజలు తీసేసిన పర్వాలేదు, లేదంటే మీకు స్పైసీ కావాలంటే ఉంచుకోవచ్చు. ఇలాగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసుకుందాం. ఒక స్పూన్ వామ్ తీసుకున్నాను. కొద్దిగా ఒక చిటికెడు ఉప్పు వేసి వామ్లో బాగా మిక్స్ చేయాలి. వామ్ అంతా గట్టిగా మిక్స్ చేస్తూ కలపాలి. ఇప్పుడు చీల్చి పెట్టుకున్న మిరపకాయల్లో ఈ పొడి కాదు, వాము పెట్టుకోవాలి. ఈ మిర్చీలు మొత్తం అన్నిట్లో ఇలాగే ఫిల్ చేయాలి. వాము చాలా రకాలు పెట్టుకుంటారు మిర్చిల్లో, రకరకాలు. నేనైతే ప్రస్తుతానికి వాము ఉప్పు పెడుతున్నాను. ఇలా అంతా బాగా కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఆయిల్ వేడెక్కిందో లేదో చూద్దాం. కొంచెం పిండి వేసి ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకోవాలి. అనగనగా ఒక రాజుకి 7 కొడుకులు. ఏంటి స్టోరీ మాకు తెలియదా, అందరికీ తెలిసిన స్టోరీ చెప్తున్నాను అనుకుంటున్నారా? కరెక్టేనండి. ఈ కథ అసలు ఎవరు స్టార్ట్ చేశారో కానీ మొత్తం అందరికీ తెలిసినదే. కాకపోతే ఇప్పుడు ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటే, మా ఇంటి ఎదురుకుంటే ఒక ఆంటీ ఉండేది. ఆవిడకి నిజంగానే 7 కొడుకులు. 7 కొడుకుల్లోనూ 4కి మ్యారేజ్ అయింది. ఇంకా మిగతా 3 చదువులు ఉద్యోగాలు చేస్తున్నారు. మేమందరం ఒక కుటుంబంలో ఉండేవాళ్ళం. వాళ్ళందరినీ అన్నయ్యలు అనేవాళ్ళం. 4కి పెళ్ళిలేని అన్నాను కదా, వాళ్ళ భార్యలు వదినమ్మ అని పిలిచేవాళ్ళం. ఇంతకెందుకు చెప్తున్నానంటే, వాళ్ళు మాకు ఒక పేరు పెట్టారు. ఎప్పుడు ఒక చేతిలో ప్లేటు, ఒక చేతిలో గ్లాసు పెట్టుకొని తిరుగుతారు, మీకు ఇంకా వేరే పని లేదు అనేవారు. ఇలాగే రోజు ఏదో ఒక స్నాక్ చేసేది. మా శుభలక్ష్మక్కయ్య కంటే చాలా పిచ్చి మిర్చి అంటే. ఇప్పుడు మిర్చిని పిండిలో ముంచి నూనెలో వేసుకోవడమే, కాగుతున్న నూనెలో. మా అక్కకి రోజు ఏదో ఒక స్నాక్ చేసేది తను. ఇదే కాదు, పకోడీ అని అదని ఇదని రోజు ఏదో ఒకటి చేసేది. ఈ మిర్చికి కాంబినేషన్ ఏంటి తెలుసా? వేడి వేడి మలాయ్ చాయ్.
కారం కారం బజ్జీ తినేసి వేడివేడి మలాయ్ చాయ్ తాగేసేవాళ్ళం. అసలు ఆ టేస్టే వేరు. మీరు ఎవరైనా అలా తాగలరా అసలు? ఎవరు తాగలేరు అలా ఇప్పుడు. నేనైతే ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఇప్పుడు ఎవరు తాగలేరు అలా. చాలా సూపర్ ఉంటుంది. ఆ ఎంజాయ్మెంటే వేరు. ఇదేమో కారం కారంగా నోరు మండిపోతుంటుంది, ఒక పక్క వేడివేడిగా మలాయ్ చాయ్. మా అక్క చేసే పనులన్నీ ఇలాగే ఉండేవి. రోజు ఏదో ఒక స్నాక్ చేసేది మా అక్క. చాలా ఇంట్రెస్ట్గా ఉండేది అప్పుడు. అయిపోయిందండి, మన మిర్చి కూడా వేగిపోయింది. ఇలా వేగిన తర్వాత ప్లేట్లో తీసుకుందాం. సింపుల్ కదా, ఈజీగా అయిపోతుంది. బజ్జీ తినాలనిపించినప్పుడు మిర్చి బజ్జీ అవసరం లేదండి, ఇంట్లో ఏ మిర్చి ఉన్నా వేసేసుకోవడమే. చాలా బాగుంటాయి ఇవి. మిర్చి రెడీ టు మిర్చి టు చాయ్. సూపర్ టేస్ట్తో మా ఇంటి అమృతంలో. మీకు తినాలనిపిస్తుంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, అసలే వర్షాలు పడుతున్నాయి కదా. మిర్చి ఇలా వేసుకొని మిర్చి వేడివేడి టీ తాగండి, సూపర్ ఉంటుంది. ఒకసారి ఆ టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి.